హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీతో మా అన్నయ్య జీవితంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన గురించి చెప్పాలనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, కథలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలా చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక కథలోకి వెళ్తే మా అన్నయ్య రాజు. మాది ఒక చిన్న పల్లెటూరు. మా అన్నయ్య రోజు పక్క ఊరిలో డ్యూటీకి వెళ్తూ వస్తూ ఉండేవాడు. ఈ విధంగా మా ఇంట్లో మా జీవనం సాగుతుండేది. కానీ ఒకరోజు మా అన్నయ్య నైటు 1 దాటింది. అయినా ఇంటికి రాలేదు. మేము మాత్రం ఇంట్లో కూర్చొని అలా ఎదురు చూస్తూ ఉన్నాం. పోనీ మా అన్నయ్యకి ఫోన్ చేద్దామంటే మా అన్నయ్య ఫోన్ సిగ్నల్లో లేదు. మేము నడిచి వెళ్దామంటే మా ఊరి మార్గమధ్యంలో అమ్మవారి చెట్టు అనే దెయ్యం చెట్టు ఉండేది. అదేంటి దెయ్యం చెట్టు అంటున్నావు, అమ్మవారి చెట్టు అని పేరు పెట్టావనంటే, ఎప్పటి నుంచో మా ఊర్లో ప్రజలు దాన్ని అమ్మవారి చెట్టు అనే అంటూ ఉండేవాడు. అక్కడ దెయ్యం ఉంది అని రాత్ర అటువైపుగా వెళ్ళే జనాలను ఆ దెయ్యం భయపెడుతూ ఉంటుందని చెప్పేవారు. మేము కూడా మా అన్నయ్య ఏమైనా ఆ చెట్టు దగ్గర ఇరుక్కుపోయాడేమో అని భయపడి మా పక్కింటి వాళ్ళని సహాయం అడిగి వాళ్ళు తీసుకొని వెళ్దామనుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే మేము రాము అని ఎవ్వరూ మాకు సహాయం చేయలేదు. అలా చాలామందిని అడిగాం, కానీ ఎవ్వరు మొహం మీదే డోర్ వేసేసేవాళ్ళు. ఇంకా మేము కూడా భయపడి అలా ఎదురు చూస్తూ ఉన్నాం. అలా నైటు 1:02 తెల్లవారుజాము 4 కావస్తుంది. అప్పుడు బైక్ సౌండ్ వస్తుంది. అది ఎవరా అని చూస్తే మా అన్నయ్య. భయంతో బండి నడపలేక నడుపుకుంటూ ఒళ్ళంతా చెమటలు పట్టి వస్తున్నాడు. అది చూడగానే మేమందరం పరిగెత్తుకుంటూ మా అన్నయ్య దగ్గరికి వెళ్ళాం. ఏమైంది అన్నయ్య అని అడిగితే మా అన్నయ్య పదండి అని మమ్మల్ని అందరినీ ఇంటి లోపలికి తీసుకువెళ్ళి డోరు వేసేశాడు. ఇక తనకు జరిగింది చెప్పడం మొదలుపెట్టాడు. మేము అనుకున్నట్టుగానే మా అన్నయ్య ఆ అమ్మవారి చెట్టు దగ్గర దెయ్యంకి ఇరుక్కుపోయాడు. మా అన్నయ్య నైటు బండి నడుపుకుంటూ వస్తుండగా సడన్గా అమ్మవారి చెట్టు దగ్గరికి వచ్చేసరికి బండి ఆగిపోయింది. మా అన్నయ్య ఈ బండి స్టార్ట్ చేయడానికి ఎంత ట్రై చేసినా బండి స్టార్ట్ అవ్వలేదంట. అలాగే దూరంగా ఎవరో ఒక స్త్రీ మా అన్నయ్యని రాజు రాజు అని పిలుచుకుంటూ నడుస్తూ వస్తుంది. మా అన్నయ్య ఎవరా అని చూస్తే ఆవిడ తెల్ల చీరలో, మొహం కూడా సరిగ్గా కనిపించకుండా అంతా మసకగా కనిపిస్తుంది. కానీ రాజు రాజు అని పిలుచుకుంటూ మా అన్నయ్య వైపే వస్తుందంట. మా అన్నయ్య భయపడి ఎంత స్టార్ట్ చేసినా బండి స్టార్ట్ అవ్వలేదంట. ఆ పక్కనే ఉన్న ఆ అమ్మవారి చెట్టు కూడా ఊగడం ప్రారంభించిందంట. తన చెట్టు కొమ్మలు అటు ఇటు ఊగుతూ శబ్దాలు చేస్తున్నాయంట. ఆ వెనక ఉన్న స్త్రీ కూడా రాజు రాజు అంటూ నడుస్తూనే ఉందంట. ఇక మా అన్నయ్య ఒక్కసారిగా భయపడి బండి ముందుకు నెట్టడానికి ప్రయత్నించాడంట. అయినా కూడా బండిని ఎవరో గట్టిగా లాగుతున్నట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు. ఆ స్త్రీ మాత్రం చాలా దూరం నుండి రాజు రాజు అని పిలుస్తూ నడుచుకుంటూనే వస్తుందంట. బండి చూస్తే వెనకాల ఎవరూ లేరు, కానీ ఎవరో బండిని గట్టిగా లాగుతున్నట్టు అనిపించిందంట. ఏవో భయంకరమైన అరుపులు, శబ్దాలు వినిపిస్తున్నాయంట. ఆ అమ్మవారి చెట్టు ఊడలు కూడా చాలా బలంగా గాలికి ఊగుతూ అవి కూడా పైన పడిపోతాయేమో చెట్టు విరిగి అన్నట్టు అనిపిస్తుందంట. ఇక మా అన్నయ్య భయంతో ఏం చేయాలో తెలియక తన
పాకెట్‌లో చూస్తే హనుమాన్ విగ్రహం ఉందంట. ఆ విగ్రహాన్ని బయటకు తీసి గట్టిగా చేత్తో పట్టుకొని హనుమాన్ చాలీసా చదవడం ప్రారంభించాడంట. కానీ అదేంటో విచిత్రంగా వెంటనే బండి స్టార్ట్ అయిందంట. దానితో మా అన్నయ్య వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసాడంట. ఇది ఫ్రెండ్స్ మా అన్నయ్య ఎదుర్కొన్న భయంకరమైన సంఘటన. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాకు మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల చాలా సపోర్ట్ దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇంకా నేను ఇలాంటి వీడియోలు ముందు ముందు ఇంకా చాలా చేస్తాను ఫ్రెండ్స్.